అక్కడ కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఒక సీన్లో మన హీరో గారు అనుకుంటా, హీరో కాదు రాజప్ గారు అనుకుంటా, మీ దగ్గర ఏదో స్నాక్స్ తీసుకొస్తారు ఇంటికి. స్నాక్స్ తీసుకొస్తే ఒక చిన్న బాబు, మీరు గమనించుంటే కనుక, నేను అంత బాగా గమనించాను సినిమాని, ఒక బాబు ఆ స్నాక్స్లోంచి, ఆ బ్యాగ్లోంచి కొన్ని స్నాక్స్ తీసేసుకుంటాడు. అక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యా. మా మదరు చెక్కలు, చక్రాలు, చెక్కిలాలు, గులాబీలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆడుకొని ఇంటికి ఒక కేజీ డబ్బా ఉండేది, నెల రోజులు తినేవాళ్ళమే. టీవీ వచ్చిన తర్వాత లైక్ 4-5 days మ్యాక్స్ 7 daysలో అయిపోయేవి. అదొకటే కాదు, ఇంకా చెప్పాలి అనుకుంటే కనుక వస్తూనే ఉంటాయి. వీడికి మైక్ ఇచ్చాము, మాట్లాడుతూనే ఉన్నాడు, లేడరా బాబు అని అనుకుంటారు మీరు. ఇది ఒకటి చెప్పి వెనక్కి వెళ్ళిపోతాను. ఇలాంటివి ఇంకా మీరు ఇస్తూ ఉండండి, మనం చేస్తూ ఉందాం. అప్పుడు చెప్పిన డైలాగే ఇప్పుడు చెప్తున్నా, చేస్తూనే ఉందాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇలాంటి మెమరీ తిమ్మరాజుపల్లి ఈవెంట్కి మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా తిమ్మరాజుపల్లి ఊర్లో అందరినీ మళ్ళీ కలుసుకున్నట్టుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆహా అండి. శ్రీనివాస్ గారు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా బాగా ఇచ్చారు స్పీచ్. సో ఆహా ఈవెంట్ గురించి మళ్ళీ మేమందరం కలుసుకోవడం మళ్ళీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో థియేటర్లో చాలా మంది చూసారండి, చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇక్కడ ఉన్న ఎవ్రీ యాక్టర్ దే ఆర్ గోయింగ్ టు బీ అట్ సమ్ ప్లేసెస్ అండి ఫర్ షూర్. May 15 టీవీ ఆహాలో వస్తుంది. సో ఓటీటీలో, టీవీలో అందరూ మళ్ళీ చూసి దీనికన్నా బిగ్గర్ రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, ప్రిపేర్ అవ్వలేదు. బట్ లాస్ట్ 1 month నుంచి ఐ వెంట్ ఎ లాట్, అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్. సో ఒక 10 సంవత్సరాల నుంచి కళలు కానీ, నాతో పాటు నాకంటే ఎక్కువ స్క్రీన్ మీద నా నేమ్ చూడాలని చెప్పి కలగన్న మా ఫాదర్ గారు సినిమా ఇంకా 10 రోజులు ఉందనగా కాలం చేశారు. సో దాని నుంచి బయటకు రాలేకపోయాను. సో ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవడం వల్ల ఆ 10 రోజులు ఏదైతే ఇంపార్టెంట్ స్టేజ్ ఉందో ఆ 10 రోజులు ఊర్లో ఉండడం వల్ల నేను ఏ ఈవెంట్కి కూడా అటెండ్ అవ్వలేకపోయాను. సో నా మ్యూజిక్, ఈ సినిమాకి నేను ఇచ్చిన మ్యూజిక్ని అభినందించిన వాళ్ళకి ఈ విషయం తెలియాలి. సో ఈ యొక్క సిచ్యువేషన్ వల్ల నేను ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వలేకపోయాను. దిస్ ఈస్ ద ఓన్లీ ఈవెంట్ ఐ హ్యావ్ టు స్పీక్ టు థ్యాంక్ పీపుల్. సో ఫస్ట్ I would like to thank Kiran Abhavaram sir. Sir, thank you so much sir. ఎందుకంటే మూవీకి సంబంధించిన వర్క్ అంతా అయిపోయింది. ట్రైలర్ ఒకటే మిక్సింగ్, ట్రైలర్ ఒకటే చేస్తున్నాను. కరెక్ట్గా నైట్ అంతా ట్రైలర్ చేసి మార్నింగ్ 6 AM అలా వెళ్ళి ఇంకా కూర్చుందాం అనుకునే టైంకి ఈ న్యూస్ వచ్చిందనమాట. సో ఆ రోజు ఈవినింగే ట్రైలర్ లాంచ్ ఉంది. సో ఈ న్యూస్ రాగానే ఇంకా బయలుదేరేశాను. సో సినిమాకి సంబంధించిన వర్క్ అంతా సబ్మిట్ చేశాను. అయిపోయిన తర్వాత బేసిక్గా పని అయిపోయింది. ఇంక తన బ్యాడ్ లక్, ఏం చేస్తామని చెప్పి వదిలేస్తారు. బట్ పీసీఎక్స్ స్క్రీనింగ్కి ముందు అందరూ తమ టెక్నీషియన్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, స్క్రీనింగ్ వేసినప్పుడు, సో వెళ్ళే ముందు ఫోన్ చేశారు నాకు, వంశీ నిన్ను మిస్ అవుతున్నాం వంశీ అందరం అని చెప్పి. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు, వంశీ ఇది రెస్పాన్స్, నీ మ్యూజిక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరికీ మంచి పేరు వచ్చింది వంశీ అని చెప్పి. అక్కడితో ఆగిపోలేదు. తర్వాత అల్లు సినిమాస్లో సెలబ్రిటీస్ అందరికీ షో వేశారు. దానికి వెళ్ళే ముందు ఫోన్ చేశారు, వంశీ మిస్ అవుతున్నాం అని చెప్పి. అది అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు సెలబ్రిటీస్ అందరూ కూడా ఏం ఫీల్ అయ్యారు అనేది. అండ్ ఇంకా అలా చెప్పుకొని పోతే ప్రతి ఆ టైంలో, ఆ హార్డెస్ట్ టైంలో ఆయన నాకు కంటిన్యూస్గా ఫోన్లో టచ్లో ఉన్నారు. ఏమవుతుంది, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది, అంతా ఓకేనా. సో ఆ బలం ఆ మూమెంట్లో ఇవ్వడం అనేది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది సార్, నిజంగా సీరియస్లీ. అన్ని ఈవెంట్స్ టీవీలో లైవ్లో చూస్తున్నాను, ఆ స్టేజ్ మీద ఉండాల్సింది కదా అని చెప్పి బాధపడేవాడిని. బట్ టీం అందరినీ చూస్తుంటే, టీం అందరూ హ్యాపీగా సినిమాని ముందుకు తీసుకెళ్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
సో నేను లేకపోయినా సరే నా మనుషులందరూ అక్కడ ఉండి సినిమాని జనాల ముందుకు తీసుకెళ్తున్నారని. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో కిరణ్ సార్, ఐ వాంట్ ఎ హగ్ సార్. మీకు ఒక్క హగ్ ఇవ్వడం కోసం వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ముని బ్రో. నన్ను బిలీవ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నేను చేయగలనన్న నమ్మకం పెట్టుకొని నాకు మంచి, ఆల్రెడీ ఈ వర్డ్స్ అన్నీ చెప్పాను, నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు, నాకు ఇవ్వాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సాయి తేజ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. వేద గారు, మొత్తం అందరు క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రహస్య మేడం, కిరణ్ సార్తో పాటు రహస్య మేడం గారు కూడా నాకు ఫోన్ చేశారు. నేను మేడం అదే సార్తో పాటు మేడం కూడా ఫోన్ చేసి, వంశీ దిస్ ఈస్ ద రెస్పాన్స్, దిస్ ఈస్ ద మ్యూజిక్ వస్తున్న రెస్పాన్స్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఈవెంట్కి, ఆ ఈవెంట్స్ అన్నీ మిస్ అవ్వడానికి ద ఓన్లీ రీజన్ ఇదే రీజన్. సో నా మ్యూజిక్ని అభినందించిన వాళ్ళందరికీ కూడా ఇది తెలియాలని చెప్పి చెప్తున్నా. తిమ్మరాజపల్లి సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది నేనే. నా పేరు వంశీకాంత్ రేఖానా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ ఎందుకంటే నేను ఏ ఈవెంట్లో మాట్లాడలేదు, దిస్ ఈస్ ద ఈవెంట్ ఐ హ్యావ్. సో మెయిన్లీ నా మ్యూజిక్ టీమ్, సింగర్స్, లిరిక్ రైటర్ సనరే బ్రోకి అండ్ సింగర్స్, ప్రతి సింగరు ప్రతి పాట బాగా వచ్చింది అనడానికి అంటున్నారంటే డెఫినెట్గా దాని వెనకాతలో చాలా మంది కష్టం ఉంటుంది. సో వాళ్ళందరికీ ప్రీ రిలీజ్లో నేను థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకున్నాను, బట్ మిస్ అయ్యాను. సో వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి టెక్నీషియన్స్కి, రికార్డింగ్ చేసిన ప్రతి ఇంజనీర్స్కి అండ్ మిక్సింగ్ చేసిన ఇజాజ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ క్వాలిటీ అంత బాగా వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూ. అండ్ డిటిఎస్ మిక్స్ చేసినటువంటి కృష్ణం రాజు సార్ అండ్ వంశీప్రియ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ అండ్ మెయిన్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ రివ్యూస్ అవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ అంటే ముందు వరుసలో కంపల్సరీ మ్యూజిక్ని అభినందించారు, మ్యూజిక్ కోసం మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వహించి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, బట్ ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సారీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైనలీ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆహా శ్రీనివాస్ గారికి అండ్ ఈ ఈవెంట్ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఆహా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. థ్యాంక్స్ అండి. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది చూశారు. చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చాలా బాగుంది సినిమా అని చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా ఈ సినిమా త్రూ మాకేం కావాలి అంటే, ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు మనం అచీవ్మెంట్ ఒకటి ఉంటుంది కదా, ఆ అచీవ్మెంట్ అయితే మేమైతే సాధించాము మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది అన్నీ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఈ సినిమా త్రూ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, నాకు కావాల్సింది నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసానో ఒక సినిమా తీశానో అదైతే నేను సాధించానని నేను అనుకుంటున్నా. అది కాకుండా ఎందుకు సాధించా అట్లా అనగానే అంటే బేసిక్గా ఈ సినిమా చూసి అక్కడ మా వాళ్ళకి నచ్చడం, అది కాకుండా వాళ్ళ సీఎం గారి దగ్గరికి దాకా తీసుకెళ్ళడం, ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ. అది కాకుండా ఈ సినిమా May 15th ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందండి. కన్ఫామ్ అందరూ చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ మీకు గుర్తొస్తాయి. మా చిన్న సినిమాని మా ఆహా మీకు నచ్చిన మన అందరి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఆహాలో స్ట్రీమింగ్ అవ్వడానికి గల కారణమైన శ్రీనివాస్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే కాకుండా ఆహా యాజమాన్యానికి, అది కాకుండా ఎవరైతే మార్కెటింగ్ టీం ఉంటారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా అల్లు అరవింద్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఆహాలో సినిమా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. బేసిక్గా ఎందుకంటే నేను సినిమా స్ట్రగుల్ స్టార్ట్ అయిన నుంచి ఆహాలో నా సినిమా వస్తే బాగుంటుందని చాలా అనుకున్నా. ఫైనల్లీ అది హ్యాపీ, అది కిరణ్ సార్ త్రూ అయింది.
ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. ఏదైతే నేను అనుకున్నానో అదైతే ఈ సినిమాతో అందరూ ఫిల్ఫిల్ చేశారు నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. తెలీదు మిమ్మల్ని. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని ఇలా చూస్తుంటే. ఐమ్ గోయింగ్ టు మిస్ యూ ఆల్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్. అంటే మా సినిమాకి మైట్ బి ఇది లాస్ట్ ఈవెంట్ అవ్వచ్చు. సో ఆహాలో మీరు మంచి సక్సెస్ చేస్తే మళ్ళీ సక్సెస్ మీట్ కూడా పెడతారేమో సార్. శ్రీనివాస్ పెట్టండి మళ్ళీ వీళ్ళందరినీ కలుసుకోవడానికి. సో థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ప్రతి ఒక్కరు మేము చాలా థియేటర్ విజిట్ చేసాము టీమ్ తోటి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు క్యారెక్టర్ గురించి, ఒక్కొక్క డైలాగ్ గురించి, ఒక్కొక్క సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ మెమరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే మాటల్లో చెప్పలేనండి వాళ్ళ రెస్పాన్స్ అన్ని విన్నప్పుడు. సో మా సినిమా థియేటర్స్లో చాలా మంది ఆడియన్స్కి రీచ్ అయ్యింది. ఓటీటీతో మరి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మీరు అందరూ ఆ సినిమాని ఓటీటీలో చూసి ఆదరిస్తారని, మీ రెస్పాన్స్ మాకు చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రతి ఒక్కరు చూడండి, మంచిగా మీ పిల్లలతోటి, ఫ్యామిలీస్ తోటి, అమ్మా నాన్నలతోటి మంచి మంచి వంటలు చేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి టీవీ ముందు కూర్చొని చూస్తారు కదా, అలాగే ఒక 2 hours మీ టైం స్పెండ్ చేసి మంచిగా ఫుడ్ తింటూ మంచి సినిమాని ఎంజాయ్ చేయండి. నాకు ఒక చిన్న అలవాటు ఉంది, ఏదైనా ఒక మంచి సినిమా చూస్తే తింటూనే చూస్తాను. ఎవ్రీబడి హ్యావ్ దట్ హ్యాబిట్ కదా, అందరు తింటూ సినిమా చూస్తారు. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోను, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కడ సీన్ మిస్ అయిపోతానని. అలాగే మా సినిమాని కూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకోకుండా నాకు అలాగే కూర్చొని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి ఇద్దరు కారణం. ఒకటి కిరణ్ సార్ అండ్ ముని సార్. సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, నేను ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా చెప్తూనే ఉంటాను. బట్ ఇప్పటికీ థ్యాంక్స్ మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఏదైనా యాక్షన్స్లో చూపించగలిగే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ముని సార్. అండ్ నా టీం అంతా ప్రతి దీంట్లో సపోర్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ థియేటర్లో చూసిన ఆడియన్స్, నా జర్నీలో సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియా వాళ్ళు మా రిలీజ్లో కానీ మా ఈవెంట్స్లో కానీ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా సినిమా చూసిన వాళ్ళందరికీ చాలా నచ్చింది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. అది విన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాం. సో ఆహాలో 15th రేపు రిలీజ్ అవుతుంది. ఆహా గోల్డ్లో ఈరోజు ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. అండ్ బిఫోర్ దట్ ఆహా శ్రీనివాస్ సార్ అండ్ ఆహా టీమ్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అవర్ పిక్చర్. అండ్ ఐ హోప్ ఇది చాలా మందికి రీచ్ అవుతుందని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సత్తి ఈజ్ రెడీ విత్ మైక్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అంటే వీళ్ళు సినిమా మంచిగా ఆడి అందరం థియేటర్ విజిట్ చేసి, ఇంకా థియేటర్లో మంచిగా ఆడుతుందని అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మళ్ళీ ఓటీటీలో వచ్చేసరికి అందరూ మా వాళ్ళందరూ ప్రమోషన్ చేద్దాము ఇలా అనగానే అందరూ ఒక రీయూనియన్ లాగా అనుకొని అందరూ ఫేస్లు అన్నీ గ్లో అయిపోతున్నాయి అందరికీ. సో మనకి నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ లాగా మన తెలుగు ఓనింగ్ ఫ్యాక్టర్ లాగా ఆహా అనేది ఇప్పుడు వచ్చేసింది మనకి. సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మీరు నిన్న ఆఫీస్లో మమ్మల్ని, మా టీం అందరినీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అరవింద్ గారిని కూడా కలిసాం నిన్న. ఆయన చాలా బాగా మాట్లాడారు. ఆయన నిన్న చూడలేదమ్మా, చూస్తాను పక్కా, బట్ మంచిగా విన్నాను అని చెప్పి ఆయన మాట్లాడి కొద్దిసేపు మాకు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. అండ్ యా, మా సినిమా రేపు వస్తుంది, ఖచ్చితంగా అందరు చూడండి. థియేటర్లో ఎలా అయితే రెస్పాన్స్ వచ్చిందో ఈ ఆహా నుంచి ఇంకా వైడ్ రేంజ్కి అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మా టీవీ మీ ఇంట్లో టీవీకి వస్తుంది. అందరు చూసి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఇంకో 10 మందికి చెప్పండి. అండ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ స్టేజ్లో పెట్టిన కిరణ్ అన్న చాలా థ్యాంక్ యూ అన్న. నాకు మంచి అందరు ఫోన్ చేసి కథలు చెప్తా అంటున్నారు. సో మంచి కథలు వింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరినీ ఇట్లా ఎంకరేజ్ చేసి ఇక్కడ నించోబెట్టిన సుమేరా స్టూడియో అండ్ మా ప్రొడక్షన్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
సూపర్ బండి, కంగ్రాచులేషన్. మీడియా వారికి, అలాగే ఇంకా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన చాలా మంది ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆహా, నా సక్సెస్లోనే కాదు నా ఫెయిల్యూర్లో కూడా ఆహా ఎప్పుడు నాతో ఉన్నింది. థ్యాంక్స్ ఫర్ దట్. నా ఇనిషియల్గా రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం 2 పెద్ద హిట్ అయ్యాయి, నాకు ఇంకా గుర్తుంది. 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. సెబాస్టియన్ సినిమా లాస్ట్ స్టేజ్కి వచ్చింది, అప్పుడే ఇంకా పెద్ద సినిమాలు 2 ఉన్నాయి, మన భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్ అనుకుంటాను. ఆ 2 సినిమాలు ఉన్నాయి. అప్పుడు సెబాస్టియన్ అనే సినిమా వస్తుంది. సెబాస్టియన్ అనే సినిమా ఓకే మేము ప్రయత్నించాము, ఏదో సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అయినా సరే ఇలా సినిమా కిరణ్ అంటే మన సినిమా ఏం ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పి రామ్ సార్ అనడం, ఇమ్మీడియట్గా ఆ రోజు సెబాస్టియన్ అనే సినిమాను కూడా ఆ రోజు ఎక్వైర్ చేయడం అన్నది పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ అండ్ అలాగే అరవింద్ సార్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకే నా మాట, ఆహాలో నా సినిమాలన్నీ ఒక 4 సక్సెస్ అయిన సినిమాలు ఉంటే 2 ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయనుకుంటా. అయినా సరే ఎప్పుడు నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్లో కానీ కిరణ్ సినిమా అంటే మన సినిమారా, మనం తీసుకున్నారా అని చెప్పి సపోర్ట్ చేస్తున్న ఆహా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలి సార్. ఇందాక సార్ అన్నట్టు ఇట్స్ మా ఇద్దరు పరిచయం అన్నది ఏదో ఒక అన్నాతమ్ముల పరిచయం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు నాకు ఎవరు తెలీదు. ఫస్ట్లో రాజావారి రాణి గారు అయినప్పుడు చిన్న సార్ ఇలా ప్రమోషన్స్ అది ఇది అన్నది. దాన్ని ఎస్ఆర్ కళ్యాణ మండపం అప్పుడు ఏదో సినిమా చేసుకొచ్చాం, అంతా ఏమో సారే అప్పుడే వచ్చి ఇలా సినిమా చూద్దాము అంటే నాకు అప్పుడే సినిమా చూపించి ఫస్ట్ అడిగాను అనమాట. వీళ్ళకే చూపించాను ఫస్ట్, ఏంటి పరిస్థితి. అప్పటికి ఇంకా కాపీ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. జస్ట్ నేను చెప్పిందంతా ఒకటే. నాకు ఇంకా గుర్తు, ఆ రోజు మా ఫ్లాట్లోనే ఎక్కడ చూపించాలో తెలియక మా ఫ్లాట్లోనే షో వేసి చూపిస్తున్నాను. నన్ను 4 వచ్చారు ఆహా టీం నుంచి. షో అంతా అవుతుంది, అక్కడ డైలాగ్స్ ఏమి వినపడట్లేదు, ఏమీ కనపడట్లేదు. నాకు వీళ్ళకి అర్థమవుతుందా ఏంటని ఒక కంగారు. ఈయన పక్కకి పిలుచుకొని వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాను, సార్ నన్ను జస్ట్ నమ్మండి, మీకు ఇటు సినిమా ఏం అర్థం కావట్లేదు, ఆ విషయం నాకు అర్థమైంది. జస్ట్ నా మొహం చూసి నన్ను నమ్మండి, ఈ సినిమా ఆడతా సార్, నన్ను నమ్మండి అన్నాను. ఎందుకు నమ్మాడో ఏం తెలీదు. ఈయన వెళ్ళిపోయి ఈ సినిమా తీసుకుందామని చెప్పారు. అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా తీసుకున్నారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆహాలో చేస్తున్నామా లేదా అని పక్కన పెడితే, ఎప్పుడైనా ఏంటి పరిస్థితి, సినిమా ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది, బాగుందని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఈయన కూడా నిజంగానే ఒక తమ్ముడికి కదా మంచి జరగాలన్నట్టు, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదని చెప్పడం, ఇలాంటివి చేస్తే బాగుంటుందని డిస్కషన్ అయింది. థ్యాంక్స్ సార్, వెరీ హ్యాపీ మీతో అసోసియేట్ అయినందుకు. ఇంకా తిమ్మరాజుపల్లి టీవీ, చాలా సంతోషంగా ఉన్నాం తిమ్మరాజుపల్లి టీవీ విషయంలో. ఎందుకో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం అంతా పాజిటివ్గానే ఉంది. పర్టికులర్లీ నేను పర్సనల్గా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం నాకు తిమ్మరాజుపల్లి. వెరీ స్మాల్ బడ్జెట్తో, ఫస్ట్ క్వశ్చన్, ఇంత చిన్న బడ్జెట్తో ఇప్పుడున్న టైంలో ఒక సినిమాని అచీవ్ చేయగలమా అన్నది ఫస్ట్ క్వశ్చన్. అది మా టీం అందరూ అచీవ్ చేసేలా చేశారు. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే అయింది. డైరెక్షన్ టీం అయితే ఏంటి, ప్రొడక్షన్ టీం అయితే ఏంటి, యాక్టర్స్ అయితే ఏంటి, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల చాలా చిన్న బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఫిలిం తీయగలిగాం. ఆ సినిమాని అందరి సపోర్ట్తో, పర్టికులర్గా మీడియా సపోర్ట్తో, నాకు తెలిసి మా సురేష్ అన్న దగ్గర నుంచి ఈ సినిమాకి ఎక్కువ మెసేజ్లు వచ్చింటాయంట గ్రూప్లో, ప్రెస్ మీట్ అని. మీకు కూడా విసుగొచ్చిండొచ్చు చాలా సందర్భాల్లో. చాలా సపోర్ట్ చేశారు మీడియా చాలా సందర్భాల్లో వచ్చి. మీరు తీసుకెళ్ళి, అంటే నేను పర్టికులర్గా విట్నెస్ చేశాను అనమాట ఈ సినిమాకి. ఫస్ట్ షో అంతా అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు నాకు అందరూ కాల్ చేసి చాలా బాగుంది సినిమా, కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారని చెప్పి అప్రిషియేట్ చేయడం. వాళ్ళు పర్సనల్గా మామూలుగా చేసేదానికన్నా ఒక్క స్టెప్, అరే వీడేదో కొత్త వాళ్ళందరితో పెట్టి సినిమా తీశాడు, మన సైడ్ నుంచి 1% పుష్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరూ పుష్ చేశారు. అలాగే 1-2 చిన్న తప్పులు ఉన్నాయి, ఎనీ టైం ఆ తప్పులను కూడా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ సినిమా చాలా చిన్న ప్రయత్నంతో మాకు మంచి ఎక్స్పీరియన్స్, వెరీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం. ఇంకొంచెం ఏమైనా చిన్న తప్పులు ఉంటే నేర్చుకొని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం నెక్స్ట్ సినిమాల్లో. తిమ్మరాజుపల్లి సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సుమైరా స్టూడియోస్ తేజ బ్రోకి థ్యాంక్ యూ. మీ సినిమా, తను కూడా ఇంకో సినిమా చేశాడు, అది త్వరలో రిలీజ్ అవబోతుంది, దానికి ఆల్ ద బెస్ట్. ఇంకా మా యాక్టర్స్ అందరూ చూసారుగా 1 monthలో ఎంత మార్పు వచ్చిందో, అందరూ కలకల్లాడిపోతున్నారు. వెరీ హ్యాపీ. మా ముని ఏమో బెంగళూరు తిరిగి వచ్చాడంట, ఇప్పుడేదో నరేష్ని వచ్చినాడు. ఆ బెంగళూరు అక్కడ సినిమానేనా ముని? మా వాళ్ళు అందరూ, ఇదిగో మా వేదాకి అయితే ఏదో తమిళ సినిమాలు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయంట. ఇంకా మా సాయికి ఏదో పెద్ద కథలు అంటున్నారు.
మా ప్రదీప్కి అయితే ఆల్రెడీ అసలు చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. రామచంద్రయ్య గారు కానీ, సల్లాపూరి గారు కానీ, నాకు ఇంకా వాళ్ళ పేర్లే గుర్తొస్తున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడ కనిపించిన అందరి ఫేస్లో మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత అదే సినిమా అయిపోయిన తర్వాత బేసిక్గా ఎక్కడైనా కనిపించగానే సార్ అయిపోయింది సార్, నెక్స్ట్ సినిమా ఏంటి సార్, నెక్స్ట్ సినిమాలో ఏమైనా ఆపర్చునిటీనా అనే ఒక ఎక్స్ప్రెషన్ చూస్తాం. మా ఆర్టిస్టులు ఏంటంటే ఇంక నువ్వేంట్రా ఇచ్చేది, మాకు బయట సినిమాలు ఇస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఇస్తున్నారు. అది నిజంగా వెరీ హ్యాపీ. వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచిగా గ్రో అవుతున్నారు. అదే కావాలి. ఫస్ట్ పర్పస్ అదే. ఓకే, మనీ ఆల్వేస్ మ్యాటర్స్, బట్ మెయిన్ పర్పస్, మోటివ్ కే ప్రొడక్షన్లో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఓకే మనము అటెంప్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ఒక్క స్టెప్ మనం ఒక అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు నిజంగా టాలెంటెడ్ అయితే మంచిగా ప్రూవ్ అయ్యి మంచి అవకాశాలు తెచ్చుకుంటారని ఈ సినిమా అది ప్రూవ్ చేసింది. ఆ విషయంలో చాలా హ్యాపీ. ఈ సినిమా నుంచి ఒక 20-30 మంది వాళ్ళ డ్రీమ్ స్టార్ట్ అయ్యాయి, మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. ముఖ్యంగా మా వంశీ ఈ అబ్బాయి గురించి ఇంతకుముందు ఏ స్టేజ్లో లేడు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకి. నేను సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత నాకైతే నేను స్టన్ అయిపోయాను. చాలా తక్కువ డబ్బులు ఇచ్చాను ఈ అబ్బాయికి, నాకు తెలిసి ఎంతో 12-13 lakhs ఏమో అంతే అనుకుంటాను. కానీ అంతలో ఈ అబ్బాయి ఇంత అచీవ్ చేయడం అన్నది, మ్యూజిక్ అన్నది చాలా పెద్ద విషయం. మీరు చూస్తే తిమ్మరాజుపల్లి టీవీ ఎవరైనా బై ఎనీ ఛాన్స్ మిస్ అయింటే ఆల్బమ్ గోకుల గోపాల అని ఒక సాంగ్ వినండి. అరే ఎలా చేశారా అని అనిపిస్తుంది. అంత మంచిగా చేశాడు. లాంగ్ వే టు గో వంశీ. అసలు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ వర్క్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. మంచి అవకాశాలు వస్తున్నాయి, అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా యా రేపు రిలీజ్ అవుతుంది May 15th. తిమ్మరాజుపల్లి సినిమా థియేటర్లో చూశారు, అలాగే థియేటర్లో చూడని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నాకు అవగాహన ఉన్నంత వరకు అరే తిమ్మరాజుపల్లి సినిమా అంట బాగుందంట, చేసిన ప్రమోషన్సో లేకపోతే వెళ్ళిన పాజిటివ్ టాకో తిమ్మరాజుపల్లి చాలా బాగుందంట చూడాలని చాలామంది ఫ్యామిలీలు నాకున్న అవగాహన కొద్దీ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈరోజే చూడొచ్చు, లైక్ ప్రీమియర్ చూసినట్టు. లేదు రేపే చూద్దాం అనుకుంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఆహాలో. హ్యాపీగా తిమ్మరాజుపల్లి టీవీని మీ టీవీలో కూర్చొని చూడండి. మీరైతే ఖచ్చితంగా మంచి నాస్టాలజీ ఫీల్ అవుతారు. ముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. జరుగుతుంది ఇదే కదా, రెండు హాట్ టాపిక్ అయిపోయింది. ఇటు గిల్డ్ వాళ్ళు, ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్స్, రోజు ఇదే డిస్కషన్ జరుగుతుంది. మీరు దీన్ని పక్కన పెట్టేసి నేను అడ్రస్ చేసేంత దీని మీద అంత నాలెడ్జ్ నాకు లేదు. అంటే ఇది చాలా పెద్దవాళ్ళు డిస్కస్ చేసే ఒక థింగ్. నేను ఏదో వెరీ స్మాల్ స్టెప్ సార్. నేను దాని మీద నన్ను ప్రొడ్యూసర్గా అనడం, దీంట్లోకి లాగడం కూడా అంటే అడగడం కూడా కరెక్ట్ కాదు. సో నేను ఆన్సర్ చేయలేను సార్. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ సినిమాకి కాదు ప్రతి సినిమాకి తీసుకుంటాము. బై డిఫాల్ట్ సినిమా పైరసీ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టి, వస్తే ఏం చేయాలి అనేది ముందే మాకు సెపరేట్ ఏజెంట్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, యాంటీ పైరసీ సెల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు మేము ఉంటాం. కనిపించిన వెంటనే దాన్ని ఎలా కట్ చేయాలి అనేది కూడా మా దీంట్లో మా ఎజెండాలో టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఓకే శారదా గారు, ఈ సినిమాతో మీకు మంచి పేరు వచ్చింది. ఇచ్చాను సార్, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే కన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చెప్పలేము కదా. తెలుగులో నుంచి ఇంకేమి తెలుగులో కూడా ఆడిషన్స్ ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు అన్న సార్, ఏం లేదు సినిమా బాగా అనే దానికన్నా మోర్ ఆఫ్ ఒక చిన్న ఒక స్మాల్ బడ్జెట్లో మంచి ప్రయత్నం అయితే చేశారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు లొకేషన్స్ చూస్తే కానీ చాలా అథెంటిక్గా ఉంటాయి. చాలా బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. మన వాళ్ళు అందరూ వచ్చి చూసి థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కథల్ని మళ్ళీ రేపు ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ సినిమా కింద చేయడానికి ఏమైనా ఇంకా కొంచెం కొత్తగా ప్రయత్నించడానికి ఒక స్కోప్ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ దానికి నేనేం చెప్పలేను సార్, ఎందుకు రాలేదు, ఎందుకు చూడలేదు, ఆ పక్క సినిమాలు ఇవి అన్నది ఏంటి అని అంటే అది ఇంకా ఇట్స్ దేర్ చాయిస్, ఆడియన్స్ చాయిస్. మనం రిక్వెస్ట్ చేయడం వరకే మన చేతుల్లో ఉంది, మా సినిమా వచ్చి చూడండి అని. బట్ మాదే చూడండి అని అయితే మనం చెప్పలేం కదా సార్, అది ఇంకా వాళ్ళ చాయిస్. ఐ డోంట్ నో, సమ్హౌ వాళ్ళకు మేబీ రేపు ఇంకా ఓటీటీలో చూసి ఇంకా పెద్ద హిట్ చేస్తారేమో, చూడాలి సార్. సార్ సినిమా స్టార్టింగ్కి తన మీద కంటే ఎలా చెప్పాలి, కట్ మళ్ళీ చెప్తా. తన మీద కంటే మళ్ళీ చెప్తా. మీకు నమ్మకం ఉంది. మీ మీద కంటే
మీకున్న నమ్మకం కంటే ఎక్కువ నమ్మకం ఎవరికి ఉంటుంది? మీ అమ్మకి ఉంటుంది. అలాగే మాకు హీఈస్ నాట్ కిరణ్ అబ్బవరం, హీఈస్ కిరణ్ ఆహావరం. రాజవర రాణి గారు చూసినప్పుడు ఏదో ఉందిరా కుర్రోళ్ళు అనిపించింది. అలా సిల్వర్ వర్డ్లో యూజ్ చేస్తున్నాను, మళ్ళీ మన్నించండి. నన్ను అన్నాన్ని పిలుస్తారు కాబట్టి అలా కొంచెం చొరవ తీసుకున్నాను. ఎస్ఆర్ కళ్యాణ మండపం టైంలో అర్థమైపోయింది మనం దాటేస్తాడు అని చెప్పి. సో ఒక మనిషి మీద నమ్మకం ఏర్పడినప్పుడు తన తప్పొప్పులతో సంబంధం లేకుండా, సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ప్రయాణించిన వాడే నిజమైన ఓటీటీ అవ్వచ్చు, నిజమైన ఫ్రెండ్ అవ్వచ్చు, నిజమైన అన్నయ్య అవ్వచ్చు, నిజమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అవుతారు. మాకు ఫస్ట్లో ఆ రాజావారి రాణి గారు మేము తీసుకున్న రూపాయికి రూపాయి 10 పైసలు రావడం అయి ఉండొచ్చు, ఎస్ఆర్ కళ్యాణ మండపంకి పెట్టిన రూపాయికి రూపాయి పావులా రావడం అయి ఉండొచ్చు. ఆ నమ్మకం మెల్లిమెల్లిగా స్టేజ్ల వైజ్గా పెరుగుతూ వచ్చింది. తనకి తానే సార్ పాత దాంట్లో కొద్దిగా తేడా కొట్టింది కదా, ఇది నేను తగ్గిస్తాను అని చెప్పి తనకి తానే పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అంటే కనుక ఇటువైపు నుంచి ఎంత ప్రేమ అటువైపు ఉందో అటువైపు నుంచి వచ్చే ప్రేమ డబల్ ఉంది. సో ఆబ్వియస్గా గివ్ అండ్ టేక్ ఎప్పుడైతే ఉంటుందో ఆ గివ్ అండ్ టేక్లో మనం సక్సెస్ఫుల్ చూస్తాం, ఫెయిల్యూర్స్ చూస్తాం. కానీ ఆ సక్సెస్ ఫెయిల్యూర్ ఎండ్ ఆఫ్ ద డే ఈఓడి ఎండ్ ఆఫ్ ద డే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అయిపోవడం వల్ల మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను దీంట్లో నష్టపోయాను, దాంట్లో నష్టపోయాను, దాంట్లో గెలిచాను, దాంట్లో చాలా ఎక్కువ సంపాదించాను అనేది పక్కన పెట్టి 100% పెట్టిన 100 రూపీస్కి ఒక సినిమాకి 100 రావచ్చు, ఒక సినిమాకి 120 రావచ్చు, ఒక సినిమాకి 80 రావచ్చు. కానీ 100 + 120 + 80 = 200 ఆర్ 300 డివైడ్ బై 3, 300/3 = 100. నేను పెట్టింది వచ్చేసింది నాకు. సో ఆ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. నేను ఆ నెంబర్స్ చెప్పలేను, బట్ ఇది మా రిలేషన్. సో కిరణ్ గారు,